time UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వీడియో నేను కేవలం క్రెడిట్ కార్డ్ని వాడుతున్న యంగ్స్టర్స్ యూత్ కోసం మాత్రమే చేస్తున్నాను. చాలామంది యూత్ ఉన్నారు, చాలామంది నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి జేబులో క్రెడిట్ కార్డు ఉండి ఉంటుంది. నా వెనకాల ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు సిరుమళ్ళ సంతోష్. ఇతనిది భీమిలి, విశాఖపట్నంలో ఉన్న భీమిలి కళింగ, అంటే INS కళింగలో ఒక ఎంప్లాయ్ అనమాట, ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి. కేవలం క్రెడిట్ కార్డు వల్లే ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రాణాలు తీసుకున్నాడు. ఎందుకు? క్రెడిట్ కార్డు వల్ల. బంగారం లాంటి ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ ఉంది, నెల నెల వద్దన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, నేవీలో ఉద్యోగం, నెల నెల వద్దన్న ఆన్ టైంలో జీతం పడుతుంది. అయినా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటే కేవలం క్రెడిట్ కార్డు వల్లే, క్రెడిట్ కార్డుల వల్లే. ఎందుకంటే INSలో జాబ్ చేసే ఈ సంతోష్ దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు క్రెడిట్ కార్డుని వాడాడని, అవి తిరిగి చెల్లించలేక వాటన్నింటినీ EMIలోకి కన్వర్ట్ చేసుకున్నాడు. EMIలోకి కన్వర్ట్ చేసిన తర్వాత వాటిని రీపేమెంట్ సరైన సమయంలో చేయలేకపోయాడు. దీంతో క్రెడిట్ కార్డు బ్యాంకుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. బ్యాంకుల కంటే ఎక్కువ ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే రికవరీ ఏజెన్సీలను నియమించుకుంటాయి. ఆ రికవరీ ఏజెన్సీలో ఉండే వాళ్ళంతా రఫ్ అండ్ రౌడీలే ఉంటారు. వాళ్ళు ఇంటికి వచ్చి వేధిస్తారు, ఎక్కడికంటే అక్కడికి వస్తారు, నోటికొచ్చిన బూతులు తిరుగుతారు, ఇష్టం వచ్చినవి మాట్లాడతారు. నిజంగా ఇలా వేధించవచ్చా? నిజానికి బ్యాంకులు ఈ పని చేయకూడదు. క్రెడిట్ కార్డు బిల్ పే చేయని వాళ్ళని లేకపోతే ఎగవేతదారుగా గుర్తిస్తాయి. బ్యాంక్ రూల్స్ అన్నీ వేరే ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చేయాల్సిందని రికవరీ ఏజెంట్లు పెట్టి వేధింపులకు గురి చేస్తారు. ఆ వేధింపులను తట్టుకోలేకే ఈ అబ్బాయి ప్రాణం తీసుకున్నాడు. 27 ఏళ్ల కుర్రాడు, బంగారం లాంటి లైఫ్ ఉండే, ఆ లైఫ్ ఇవాళతో అంతమైపోయింది. పేదోళ్ళు తల్లిదండ్రి వాళ్ళిద్దరు ఇవాళ కన్నీరు మున్నీరవుతున్నారు, ఏడుస్తున్నారు. కొడుకు శవాన్ని చూసి మా ఫ్యూచర్ నువ్వు అనుకున్నావు, కానీ నువ్వు మా చేయి దాటిపోయావంటూ బోరున విలపిస్తున్నారు. వైజాగ్లో ఇవాళ ఉదయమే ఈ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. రాత్రి ఆ అబ్బాయి తను విశాఖపట్నంలో ఉంటున్న చిన్నవాల్తేరులో ఒక రూమ్ తీసుకొని ఉంటున్నాడు. ఆ రూమ్లోనే ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నట్టుగా మనకు పోలీసుల నుంచి అందుతున్న ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా తెలిసింది. ఎందుకు సిరిమల్ల సంతోష్కి ఇంత పరిస్థితి వచ్చిందంటే క్రెడిట్ కార్డ్. నిజానికి క్రెడిట్ కార్డ్ అనేది పెద్ద భయంకరమైన వస్తువేం కాదు. దాన్ని కరెక్ట్గా వాడుకుంటే, అంటే ఇన్ టైంలో నువ్వు క్రెడిట్ కార్డ్ని వాడుకొని దానికి ఇన్ టైంలో నువ్వు రీపేమెంట్ చేయగలిగితే ఎప్పుడు నీకు అది యూజ్ అవుతుంది, అనుకూలంగా ఉంటుంది, నీకు నచ్చినట్టుగానే ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డ్ని ఇన్ టైంలో పే చేయలేకపోతే నిన్ను దోచేస్తుంది. బ్యాంకులకి నీ జీవితాన్ని అంకితం ఇచ్చినట్టే. మొత్తం నీ 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 సంపదని, నీ జీతాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆస్తులన్నింటినీ బ్యాంకులకు రాసిచ్చినట్టే. క్రెడిట్ కార్డ్ని ఆన్ టైంలో పేమెంట్ చేయకపోతే, క్రెడిట్ కార్డ్ని సరైన మార్గంలో ఉపయోగించుకోకపోతే, నేను చెప్పేది అబద్ధమైతే మీరు ఒకసారి మీ లైఫ్ని చెక్ చేసుకోండి. మీరు వాడిన క్రెడిట్ కార్డ్ని, మీరు లేట్గా చేసిన పేమెంట్ చెక్ చేసుకోండి. తక్కువ అమౌంట్ని పే చేయకపోవడం వల్ల దానికి వేలు పెనాల్టీలు కట్టేసే ఉంటారు. చాలామంది విక్టిమ్స్ ఇందులో ఉన్నారు. క్రెడిట్ కార్డులకు హైదరాబాద్లో అయితే బాధితుల సంఘమే ఉంది. బ్యాంకులు చాలా స్పష్టంగా రౌడీయిజం చేస్తున్నాయి, అబద్ధం కాదు, ఇది నిజం. బ్యాంకు లోన్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, రికవరీ ఏజెన్సీలను పెట్టుకొని రౌడీలని రికవరీ ఏజెంట్స్గా కొందరిని నియమించుకొని ఇళ్లపైకి దండయాత్రకు పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నాయి అని చెప్పడంలో సందేహమే లేదు, ఇది నిజం. ఇతను అటువంటి వాళ్ళ బెదిరింపులకే చనిపోయాడు. కానీ ఇతను చేసిన తప్పు కూడా ఒకటి ఉంది. బ్యాంకులు అట్లే చేస్తాయి. అప్పిచ్చినోడు ఎవడైనా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు, వసూలు చేయడానికి ట్రై చేస్తారు. బ్యాంకులు కూడా అలాగే చేస్తున్నాయి. రికవరీ ఏజెంట్ అని థర్డ్ పార్టీని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళకి ఇక మనకు విలువ ఇజ్జత్ లేకుండా మాట్లాడతారు, బజార్లకు లాగిపోతారు. ఒకవేళ క్రెడిట్ కార్డు బిల్లు లేటుగా పే చేసినాం అనుకోండి, పే చేయలేకపోయామనుకోండి, వాడొచ్చి ఇంటికి వచ్చి ఇజ్జత్ తీసిపోయినాక పక్కింటి కూడా నీకు అప్పియాడు. సరిగ్గా నువ్వు పే చేయకపోతే ఒక్కసారి బ్యాంక్ రికవరీ ఏజెంట్ నీ ఇంటికి వచ్చాడంటే నీకు నీ బంధువులు కూడా అప్పియరు. అంత దారుణంగా ఉంటుంది. వాళ్ళ వేధింపులు అంత భయంకరంగా ఉంటాయి. అవి తట్టుకునే శక్తి లేకపోతే అందరూ సంతోష్లాగే ఆత్మహత్యలకు పాల్పడాల్సి, చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు క్రెడిట్ కార్డుల వల్ల. ఈ విషయం బ్యాంకులు బయటకు రానివ్వవు, పోలీసులు కేసులు పెట్టరు చాలా చోట్ల.
వీటిని ఏ మీడియా కూడా ధైర్యంగా చెప్పడానికి ప్రయత్నించదు. కానీ నేను చెప్తున్నాను ఈ విషయాన్ని, అందుకనే యంగ్స్టర్స్ అని చెప్పాను, ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళని చెప్పాను, మీ జీవితాల్ని క్రెడిట్ కార్డులకి అంకితం చేసుకోకండి. ఒకవేళ తీసుకుంటే ఇన్ టైంలో పే చేయగలనే నమ్మకం, దమ్ము, ధైర్యం, సత్తా ఉంటేనే తీసుకోండి. ఆ సత్తా లేకపోతే దయచేసి మీ ప్రాణాలను తీసుకోకండి, వేధింపులకు గురి కాకండి. ఎవ్రీ డే టార్చర్, మినిట్ టు మినిట్ టార్చర్. పొద్దున ఫోన్ చేస్తాడు, మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేస్తాడు, మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తాడు, రాత్రికి 9 గంటలకు ఫోన్ చేస్తాడు. ఈ మధ్యలో అయితే సండేస్, హాలిడేస్ అనేది పండగల పూట నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావో అప్పుడు వాళ్ళ ఫోన్ వస్తుంది, నిన్ను వేధిస్తారు. ఖచ్చితంగా నువ్వు పే చేయకపోతే ఖచ్చితంగా వేధిస్తూనే ఉంటారు. వేధించటమే వాళ్ళ రికవరీ డ్యూటీ. అలాంటి వేధింపులకి ఈ అబ్బాయి చనిపోయాడు. నిజానికి క్రెడిట్ కార్డ్ని ఇన్ టైంలో వాడుకుంటే 45 రోజుల క్రెడిట్ వస్తుంది మనకి. నేను క్రెడిట్ కార్డ్ వాడుకోమని నేను చెప్పను. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే క్రెడిట్ కార్డులని అవాయిడ్ చేయండి మీ లైఫ్లో. క్రెడిట్ కార్డ్ని అవాయిడ్ చేసుకొని మీకు వచ్చిన డబ్బుతోటే మీ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ క్రెడిట్ కార్డ్ జేబులో ఉందా ఫస్ట్ టెంప్ట్ అయిపోతారు. టెంప్టింగ్ స్టార్ట్ అవుతుంది. నీకు వచ్చే జీతం 20,000 ఉంటుంది, 20,000 ఉంటుంది. నీకు ఆ క్రెడిట్ కార్డు 40,000 ఇస్తాడు, 40,000 క్రెడిట్ కార్డు ఇస్తాడు. ఇగేముంది నువ్వు ఈ 40 నెల రోజులలో ఈ 40 ఖర్చు అయిపోతాయి. ఈ 40,000 ఖర్చు పెట్టేస్తావు. ఎందుకంటే చేతులకు వెళ్ళి నువ్వు గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి ఆలోచించండి. మీ జేబులో క్యాష్ పెట్టుకొని ఆ క్యాష్తో నువ్వు షాపింగ్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అమ్మో డబ్బులు అయిపోతాయేమో, వద్దులే ఎందుకు ఖర్చు పెడదాం, ఉంచుకుందాంలే, అత్యవసరమైతేనే కొనుగోలు చేద్దాంలే, అవసరం లేనప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడదాం అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది. అదే క్యాష్ లేకుండా కార్డుతో స్వైప్ చేసినావనుకో, గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఆలోచించండి. ఇది కార్డుతో స్వైప్ చేసినావనుకో, నువ్వు క్యాష్ ఇవ్వవు కదా, నువ్వు ఇలా స్వైప్ చేయడం వల్ల బ్యాంక్ కోడు నువ్వు కొన్న వస్తువుకు డబ్బులు కడతాడు. ఏమైంది? నీకు నొప్పి తెలియదు, ఆ డబ్బుకుండే వాల్యూ నీకు తెలియదు, బ్లైండ్గా గీసుకుంటూ వెళ్ళిపోతావు. ఎప్పుడు చూస్తావు? నీకు రికవరీ బిల్ వచ్చినాడు, నీకు స్టేట్మెంట్ వచ్చినాడు, నువ్వు ఎంత ఖర్చు పెడతావు తెలుసా? గీస్తూనే ఉంటావు. 20,000 జీతం ఉన్నోడు 40,000 ఖర్చు పెడతా నెలకి, గీస్తూనే ఉంటాడు. 40,000 ఖర్చు పెడితే మరి స్టేట్మెంట్ వచ్చినాడు, ఈ 40,000 ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టాలి? కట్టలేడు. అప్పు చేయాలి, అయ్యని అడగాలి, అమ్మని అడగాలి, లేకపోతే ఇలాంటి పని చేయాల్సి వస్తుంది. ఇలా ఇది నువ్వు ఏం చేస్తారు? సాధారణంగా ఎక్కువ మంది ఏం చేస్తారు తెలుసా? ఇలా పెద్ద మిస్టేక్ ఏంటంటే 40,000 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ మొత్తం టోటల్ వాల్యూ 40,000 ఉందనుకోండి, 40,000 ఉంటే 40,000 దీనికి మినిమం అమౌంట్ పే చేస్తారు. మంత్లీ రాగానే మినిమం అమౌంట్ 3,800 వస్తుంది దీనికి. ఈ నెలకు ఫోన్ కాల్ ఆగిపోతాయి ఈ పూటకి. కానీ దీనికి వడ్డీ ఏం చేస్తాడు తెలుసా? నువ్వు 1వ తారీఖు నాడు కొన్నావు అనుకో, ఉదాహరణకి నీకు చిన్న ఒక లెక్క చెప్తా. 1వ తారీఖు నాడు 1వ తేదీ, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1వ తేదీ క్రెడిట్ కార్డు వాడినావు అనుకో, 1వ తేదీ 1వ తారీఖు ఏదో ఒక నెల, జనవరి 1 అందాం, జనవరి తేదీ వాడినావు అనుకో, 40,000 గీసినావు. 40,000 గీసినావు అంటే కొనుగోలు చేసినావు. నీకు స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ మంత్ ఈ నెల, ఉదాహరణకి ఈ నెల 1వ తారీఖు వస్తుంది, అంటే మళ్ళీ ఫిబ్రవరి 1వ తారీఖు వస్తుంది. ఫిబ్రవరి 1వ తారీఖు స్టేట్మెంట్ వస్తుంది. స్టేట్మెంట్ వచ్చిన నుంచి నువ్వు పేమెంట్ ఎప్పుడు చేయాల్సి వస్తుంది? ఇక్కడ నుంచి ఒక 13 రోజులు ఇస్తారు నీకు, 13 నుంచి 15 రోజులు ఇస్తారు, 15 డేస్. అంటే ఫిబ్రవరి 15కి కట్టాలి నువ్వు, ఫిబ్రవరి 15కి కట్టాలి. ఏం చేస్తారు ఎక్కువ మంది? చిన్న జీతాల రోజులు పాపం వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 40,000కి ఒకసారి పే చేయరు. నీకు స్టేట్మెంట్లో ఏం చేస్తాడు? ఒకసారి నేను చూపిస్తా. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తాడంటే నీకు స్టేట్మెంట్లో టోటల్ అవుట్ స్టాండింగ్ 40,000 వేస్తాడు కదా, నువ్వు 40 వాడినావు కదా, 40 టోటల్ అవుట్ స్టాండింగ్ చేస్తాడు. మినిమం పేమెంటు 3,800 వేస్తాడు మినిమం. సో మనకు వచ్చే జీతమే 20,000 కదా. సో ఏం చేస్తాం? ఈ 40కి మొత్తం కట్టలేక ఈ 3,800 కట్టేస్తే ఈ పూటకి అయిపోయింది. కానీ వడ్డీ ఎంత వేస్తాడో తెలుసా మనం కట్టని దానికి? క్రెడిట్ కార్డులు, బ్యాంకులు న్యాయం కాదు, ఇది పూర్తి అన్యాయం. 42% వేస్తారు. అందుకని పెద్ద అంకెలో చూపిస్తున్నా, మళ్ళీ చూపిస్తా మీకు నేను. ఇది
క్రెడిట్ కార్డుల మీద వడ్డీ ఎంత ఉంటుందో తెలుసా? 42%. దోపిడీ. 42% పడుతుంది సంవత్సరానికి. 42% పడుతుంది అంటే ₹3-4 దాకా పడుతుంది. నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. అట్లనే పోయింది పిల్లగాడు పాపం. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈఎంఐలు కన్వర్ట్ చేసి ఈఎంఐలు పెట్టి కట్టకపోతే ఏమైపోతుంది జీవితం? ఆడు 18 నెలలు అయితే 18%, ఈఎంఐ చేస్తే 18%, ఆ ఈఎంఐ కట్టకపోతే దాని మీద మళ్ళీ 42%. అర్థమైందా? మినిమం 18% వడ్డీ. ఏది? ఈఎంఐ కన్వర్ట్ చేస్తే. ఈఎంఐ కన్వర్ట్ చేస్తే 18%, అది టైం పే చేయకపోతే మళ్ళీ 42%. ఎంత పడ్డది వడ్డీ? 40,000 రూపాయల క్రెడిట్ కార్డుకి నువ్వు ఎంత కట్టాల్సి వస్తుందో తెలుసా? సరిగ్గా లెక్కలేస్తే దాదాపు ₹1,00,000 కట్టాల్సి వస్తుంది. లెక్కలు వేసుకొస్తాను. సో నేనేం చెప్తున్నానంటే, అందరూ ఈ సంతోష్ లాగా జీవితాల్ని నాశనం చేసుకోకండి. ముఖ్యంగా మీ క్రెడిట్ కార్డుల పట్ల జాగ్రత్తగా ఉండండి. క్రెడిట్ కార్డులని దుర్వినియోగం చేయకండి. అవసరం ఉంటే తప్ప వాడండి. నిజానికి ఇంకో సూత్రం చెప్తున్నా, జేబులో పెట్టుకొని తిరగకండి, దాన్ని ఇంట్లో పెట్టండి. అది కూడా మా ఇంట్లో వాళ్ళకి భార్యకి తెలియకుండా పెట్టండి. క్రెడిట్ కార్డ్ని అడ్డగోలుగా వాడితే మీ జీవితాలు నాశనం అవుతాయి. లక్షలు నష్టపోతారు. ఆ నొప్పి మీకు తెలియకుండానే బ్యాంకులు మీ అకౌంట్లో జీత దోచేసుకుంటాయి. చాలా క్లియర్గా బ్యాంకులు వ్యతిరేకించిన పర్వాలేదు విషయాన్ని చెప్తున్నాను. క్రెడిట్ కార్డులను ముందు తీసుకోకండి, నా మొదటి సలహా. రెండోది వచ్చి తీసుకుంటే ఇన్ టైంలో పే చేసే దమ్ముంటేనే తీసుకోండి. మూడో సలహా, అసలు ఈఎంఐలుగా మార్చుకోకండి. నాలుగో సలహా, దాన్ని జేబులో పెట్టుకొని తిరగకండి, టెంప్ట్ అయిపోతారు. ఐదో సలహా, ఒకవేళ వాడితే ఇన్ టైంలోనే వాడండి, కరెక్ట్ టైంలో పే చేయండి. మిగతా అప్పుల కంటే, వడ్డీ వ్యాపారి కంటే, పర్సనల్ లోన్స్ కంటే, వేరే అప్పుల కంటే ప్రమాదమైన అప్పు క్రెడిట్ కార్డ్ అప్పు అనేది గుర్తించండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. సంతోష్కి మీ బాధితులంతా, క్రెడిట్ కార్డు బాధితులంతా నివాళి తెలపండి. అన్యాయంగా ఒక మంచి కుర్రాడు క్రెడిట్ కార్డులకి బలైపోయాడు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.